3 ఎకరాలు పోతుంది అంటారు, రైలు వస్తే 5 ఎకరాలు పోతుంది అంటున్నారు. భూమి ఇస్తారేమో, ఈడికి వస్తే అని మొన్న అప్లికేషన్ పెట్టినాము హెచ్ఎండిఏ వాళ్ళకు పోయిన నెల 15 తారీఖు దాకా. అది ఏమైందో తెలియదు. అది స్పీకర్ సార్ దానికి పోతే ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా బేబీ అన్నట్లు అన్నాడు. ఆయన దయ ఏం రాస్తాడు. రామ్మోహన్ రెడ్డి సార్ దానికి మా స్థానిక శాసనసభ్యులు ఆయన దగ్గరికి నేను పోలే కానీ మీకు పైసలు ఎక్కిపిస్తా అన్నాడంట. ఆయన ఏం చేస్తాడు, ఆయన దయ. కొండేశ్వర రెడ్డి సార్ తానికి పోతే నేను కేంద్రంలో ఎవరు రోడ్ల శాఖ నితిన్ గడ్కరీ సార్ తానికి ఉత్తరం రాస్తా పోయి కలుస్తా అన్నాడు. కలువు సార్ అంట అని బతిమలాడిన. రాకంచెలకు వచ్చిండు, ఆడికి పోయి కూడా అట్లే అన్న దండం పెడతాం సార్ సాయం చేయమని. ఆయన అది కరీంనగర్లో ఉంటాడు అది సారు ఎంపీ సార్ అది బండి సంజయ్ సార్ తానికి పోయినా మా అప్పగా సార్ ఎట్లా సాయం చేయమంటానన్న, నా చేతుల్లో ఏం లేదు, ఆయన కిషన్ రెడ్డి సార్ తానికి పోమంటాను అన్నాడు. నేను కూడా ఉత్తరం రాస్తా, అదే అప్లికేషన్ రాస్తా అన్నాడు. ఎవరికి కిషన్ రెడ్డి సార్కు రాస్తా అన్నాడు. పోమన్నాడు. ఆడికి ఒక్కతానికి పోలేదు. ఇక ఏం చేద్దాం, ఏం చేయక తిరుగుతున్నాము. ఎమ్మెల్యే తానికి ఎక్కువ దానికి పోలే కానీ బండి సంజయ్ సార్ తానికి పోయినా, కిషన్ రెడ్డి అది కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ తానికి ఎంపీ సార్ తానికి పోయినా, అది ఈయన ఇంకో పెద్ద మనిషికి స్పీకర్ సార్ తానికి పోయినా, ఎవరు తానికి పోయినా చేస్తాం అంటారు. ఏం చేస్తారో వాళ్ళ భూమి ఇప్పిస్తే బాగుండని ఆశపడుతున్నాం. పైసలు వద్దు, పైసలు వాళ్ళు లెక్కలు కడతారు. మా తన 2,80,000 ఎకరు ఉంది, 50 లక్షలకి ఎకరు ఇప్పిమాను. ఎవరినో ఇప్పిమాను, నేను 4 ఎకరాలు కొనుక్కుంటే ఇప్పిమాను. ఇయర్ సార్ వస్తుంది అదంతా. మాకు భూమి బండ్ అయినా సరే మా ప్రాంతంలో మస్తు ప్రభుత్వం భూమి ఉంది. భూమి ఇవ్వాలి కదా. నాతో 4 ఎకరాలు తీసుకొని 3.5 నన్ను ఇవ్వాలి కదా. భూమి వేయమంటున్నాం. పైసలు వద్దు, పైసలు రాటికి రావు. 1 ఎకరా కూడా రాదు. వాళ్ళు 4 ఎకరాలకు కోటి ఇచ్చినా 1 ఎకరా రాదు. మరి మిగతా 3 ఎకరాలు లాసే కదా. ఒక్కసారి దాని మీద బేరీజ్ వేసుకొని పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ కానీ, మా శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి సార్ కానీ, లేదంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉండని అందరు లెక్కేసుకొని దయచేసి భూమి ఇప్పిస్తే బాగా అని వాళ్ళకి నమస్కారం తప్ప మేము బాధతోనే అంటున్నాం. వాళ్ళని తిడుతున్నామా? మా పగోళ్ళు వాళ్ళు ఏం బాగా మాకు, మేము ఓట్లు వేస్తేనే గెలిచింది కదా సార్, మా మీద దయ ఉంచాలని అడుగుతున్నాం అంతా తప్ప బాధ అయ్యే అంటున్నాం. ఏం వాళ్ళ మీద కోపమా? మాకు చెప్పు దయచేసి. ఏమన్నా భూమి ఇప్పిస్తే బాగా, భూమి ఇస్తే బాగా తప్పకుండా. వాళ్ళ దయ, తిరుపతి వెంకటేశ్వర దయ ఆయన మీద బారేస్తున్నాం. వీళ్ళ మీద ధైర్యం సరిపోవట్లేదు. ఏమంటారో, ఏం మోసం చేసి గుంజుకుంటారో అని భయపడుతున్నాం తప్ప వాళ్ళని మేము తిడతలేము. మాకేం పగ కాదు. వాళ్ళు మాకు 100కి 100 విధాల భూమి ఇవ్వాలి. స్పీకర్ సార్ కూడా నమ్మకం చెప్తున్నాం. ఎవరిని తిడుతున్నాం చెప్పు? మేము మాకు భూమి ఇప్పియండి, లేదా నిజమైన పారితోషికం ఇప్పియండి, ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాం.